హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఈరోజు ఫ్రైడే వ్లాగ్ అనమాట. ఇది ఫస్ట్ ఆషాఢంలో ఫస్ట్ శుక్రవారము అండ్ ఈరోజు షష్ఠి కూడా ఉంది. సో గుడికి వెళ్తున్నాను అనమాట ఈరోజు. సో అక్కడ టెంపుల్ వ్లాగ్ అండ్ ఇంకా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అది మనము లాస్ట్ టైం ఐకియా నుంచి పర్చేస్ చేసిన 2 సైడ్ టేబుల్స్ కొన్నామన్నమాట. సో అవైతే అసలు ఓపెనే చేయలేదు, ఎందుకంటే మాకు కాట్ వేసిన తర్వాత ఇంకా సైడ్కి టేబుల్ అవసరం పడట్లేదు. సో అందుకని చెప్పి అవి వాపస్ ఇచ్చేసి, అంటే అవి రిటర్న్ చేసి మళ్ళీ మనము ఒక షూ ర్యాక్ కొనుక్కోవాలి అండ్ కంప్యూటర్కి డెస్క్ కొనాలన్నమాట. సో ఆ పని చూసుకోవాలి. సో ఈరోజు వ్లాగ్లో టెంపుల్ వ్లాగ్ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఐకియాలో మనం పర్చేస్ చేసే రిటర్న్ ఎక్స్చేంజ్ చేసి పర్చేస్ చేసేటివి కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఒక మ్యాట్రసెస్, పిల్లలకి తీసుకున్న మ్యాట్రసెస్ అనేది పిల్లలకి కంఫర్టబుల్గా లేదు అంటున్నారు. సో దాని గురించి కూడా అడిగి కనుక్కోవాలి. మనకి ఈజీ రిటర్న్ 6 మంత్స్ వరకు ఉంది. సో ఆ మ్యాట్రసెస్ రిటర్న్ చేసి ఏ మ్యాట్రసెస్ చూస్ చేసుకుంటున్నాము అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో లాస్ట్ టైం పర్చేస్ చేసినవి ఒకసారి అయితే చూపించేస్తాను. సో ఈరోజు అయితే డ్రెస్సే వేసుకున్నాను కంఫర్టబుల్గా ఫినిష్ అయిపోవాలని చెప్పేసి. వర్క్ ఉంది కాబట్టి బయట వర్క్ కూడా, అండ్ చూపించేస్తాను చూడండి. సో ఇవి మనం లాస్ట్ టైం ఐకియా నుంచి పర్చేస్ చేసిన 2 సైడ్ టేబుల్స్. అసలు ఓపెన్ కూడా చేయలేదు, ఒకటైతే ఓపెనే చేయలేదు, ఇంకొకటి జస్ట్ ఇట్లాగా పైన అనేటివి కట్ చేసాం అంతే. అది అసలు పార్ట్స్ కూడా తీయలేదన్నమాట. ఇవి 2 ఎక్స్చేంజ్ చేసేయాలి ఇప్పుడు. ఇవి 2 ఎక్స్చేంజ్ చేసేసుకొని మనకి షూ ర్యాక్ కావాలి. సో అవి ఎక్స్చేంజ్ చేసేసుకొని షూ ర్యాక్ ఒకటి కొనుక్కోవాలన్నమాట. ఆ షూ ర్యాక్ తీసుకోవాలి అండ్ ఇంకా మనకి కంప్యూటర్కి డెస్క్టాప్కి కావాల్సిన టేబుల్ ఒకటి కావాలి. సో అదనమాట. సో షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఐకియా షాపింగ్ కూడా షూట్ చేస్తాను. సో ముందు అయితే గుడికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ మనమైతే వెయిట్ చేస్తున్నాం అనమాట. అర్చన ఆల్రెడీ ఒక బ్యాచ్ జరుగుతుంది, ఇంకా మనము కూర్చున్న వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఇంకొక నెక్స్ట్ రౌండ్కి అనమాట. సో 12:30 వరకు అర్చన అనేటివి జరుగుతూనే ఉంటాయన్నమాట గుడిలో. చాలా రష్గా ఉంది చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. చాలా దూరం నుంచి వస్తూ ఉంటారండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, పాపం ఆటోల్లో బస్సుల్లో ఇలాగా కష్టపడి వస్తూ ఉంటారు. ఉప్పలు, బోడుప్పలు ఇలాగ ఒక టికెట్ అయితే ఇస్తారనమాట అర్చనకి. సో దీని ప్రైస్ వచ్చి 20 రూపీస్. ఇంకా మనము ఈ అర్చన చేయించుకోవాలంటే ఇంకా టికెట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు పూజ అనేది జరుగుతూ ఉంటుంది. చాలా బాగా చేస్తారు, బాగా అనిపిస్తుంది అనమాట. ఒక పాజిటివ్ వైబ్స్ అనేటివి బాగా ఎంటర్ అవ్వగానే గుడిలోకి అలా అనిపిస్తాయి. సో నేనైతే ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే అస్సలు మిస్ అవ్వను అనమాట. సో ఏ పని ఉన్నా కానీ అవి పక్కన పెట్టేసుకొని ముందైతే దేవుని ఆశీర్వాదం కావాలని చెప్పి వెళ్ళిపోతాను. అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారో, అసలు చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తున్నారనమాట. ఆషాఢ మాసంలో పైగా శుక్రవారం రోజు నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది అమ్మవారిని దర్శించుకొని, అంటే అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం అనమాట. సో ఇంకా 12:30 అలా అవుతుంది కాబట్టి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లోపల అనేది వాళ్ళు ఇలాగా క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకా ఈవినింగ్ పూజ కూడా ఉంటుంది కదా. సో అలాగా నాకైతే పూజ అంతా అయిపోయిందనమాట. ఇంకా అర్చన అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకొద్దిసేపు కూర్చొని బయలుదేరదామని చెప్పి కూర్చున్నాను. ఇంక ఈరోజు షష్ఠి కాబట్టి పిల్లల్ని చాలామంది తీసుకొని వచ్చారు. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేటిది పాలు అభిషేకం కింద పోస్తారు కదా, అలాగా ఇంకా విఘ్నేశ్వర స్వామికి అయితే దండం పెట్టుకొని ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాను. చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూపిస్తాను. ఇక్కడ చాలామంది పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారంటే, మొండిగా పెంకిగా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు పోయడం వల్ల వాళ్ళ పెంకితనం పోయి బాగా చదువుకొని బాగా అభివృద్ధిలో ఉంటారు అని చెప్పేసి చాలామంది నమ్ముతారనమాట. అలాగా మంగళవారం వచ్చిన షష్ఠి అయితే ఇంకా మంచిది. సో ఇప్పుడే గుడి నుంచి అయితే వచ్చాను. చాలా బాగా జరిగిందండి పూజ. సో కుంకుమార్చన అనేటిది చేయించుకున్నాను. సో చాలామంది ఉన్నారనమాట పూజ అనేటిది చేయించుకోవడానికి, చాలా దూరం నుంచి వచ్చారు. సో బాగా జరిగింది పూజ అనేటిది. సో ఈరోజు అంటే శుక్రవారం రోజు రాహుకాల టైం అనేది మార్నింగే ఉంటుంది కాబట్టి ఇంకా రాహుకాల దీపాలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట.
సో అలాగా ఇంకా పూజ అనేటిది ఫినిష్ చేసుకున్నా. ఇంకా మిగతా పని ఏంటంటే ఐకియా నుంచి మనము తీసుకొచ్చిన ఐటమ్స్ అనేటివి రిటర్న్ చేసి మళ్ళీ ఎక్స్చేంజ్లో తెచ్చుకోవాలన్నమాట. ఈ పని మిగిలిపోయింది. సో ఈ పని అయితే ఫినిష్ చేసుకోవాలి. ఇంకా ఐకియాలో కొన్న ఏ ప్రోడక్ట్ అయినా కానీ 60 days రిటర్న్ బ్యాక్ ఉంటుందండి. కొన్ని ఐటమ్స్ మీద అయితే 30 days రిటర్న్ బ్యాక్ ఉంటుందన్నమాట. సో ఈజీ రిటర్న్స్ అనేటివి ఉంటాయి. సో ఇక్కడ మనము వచ్చిన కౌంటర్ వచ్చేసి ఇట్స్ ఓకే టు చేంజ్ యువర్ మైండ్ అనమాట. జస్ట్ ఎంట్రీ అయిపోగానే మనకి కౌంటర్ కనిపిస్తుంది బిల్లింగ్ నుంచి లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ నేను ఈ 2 ప్రోడక్ట్స్ అనేటివి ఎక్స్చేంజ్ చేద్దామని తెచ్చాను కదా. సో ఒక టోకెన్ నెంబర్ అయితే తీసుకోవాలి. సో ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్స్ కింద ఇంకా మనం తీసుకున్న టోకెన్ నెంబర్ ప్రకారం మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎక్స్చేంజ్ వాళ్ళే ఉంటారు ఇక్కడ నుంచి. అండ్ అదర్ సైడ్లో అయితే ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఇంకా మనం రిటర్న్ చేసిన అమౌంట్ అయితే గిఫ్ట్ వోచర్ కింద ఇస్తారనమాట. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చెక్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు కావాల్సిన పర్టికులర్ ఐటమ్స్ అయితే నాకు కనిపించలేదండి, అంత రీస్టాకింగ్ అవుతాయంట. సో మళ్ళీ వచ్చి చెక్ చేసుకుందాంలే అని. అండ్ గిఫ్ట్ వోచర్ కింద ఇచ్చిన అమౌంట్ అయితే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. మనము 6 monthsలో ఎప్పుడైనా వచ్చి పర్చేస్ చేయొచ్చు అనమాట. సో అలాగా ఇంకా మనకి కావాల్సిన మెయిన్గా చూస్తున్నటివి షూ ర్యాక్ అండ్ డెస్క్ టేబుల్ కదా. సో అలాగా వాటి కోసం అయితే చూస్తున్నాను. ఇంకా కావాల్సిన వాటిల్లో చూసేటప్పుడు ఇంక ఇక్కడ కబోర్డ్స్ లాంటివి అలాంటివి కనిపించాయి అన్నమాట. సో రీస్టాకింగ్ ఏమన్నా ఉన్నాయా కొత్తవి అనేసి చూస్తున్నాను. ఇది బుక్ షెల్ఫ్స్ ఇలాంటివి కొంచెం ప్రైస్ ఎక్కువే ఉన్నాయి, వుడ్తో చేసినవి కాబట్టి. సో ఇంకొక స్టడీకి ల్యాంప్ ఒకటి కావాలనింది హనీ. సో ఈ ల్యాంప్ అయితే తీసుకొని అయితే ఇంకా బయలుదేరుతున్నాను అనమాట. So that's all for today Andy. If you like this video, please don't forget to like, share and subscribe to my channel. Okay Varnika Reddy Fun Days. Bye bye.